హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా అండ్ ఈజీగా చేసే బెస్ట్ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు స్వీట్ స్నాక్స్ చేయమన్నప్పుడు, లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా స్వీట్ని రెడీ చేసుకోవచ్చండి. చేయడం అయితే చాలా సింపుల్ అండి. మరి లేట్ చేయకుండా టేస్టీ అండ్ ఈజీగా చేసే స్వీట్ రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటే చూడండి, అది వేసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో యాలకులు ఒక 4 నుంచి 5 దాకా వేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ పౌడర్ ఉంటే ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. తీపి దాంట్లో మనం ఉప్పు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి, రవ్వ గ్రైండ్ అయ్యే వరకు. ఇప్పుడు ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్పు బెల్లం వేస్తున్నానండి, తురిమిన బెల్లం. మీరు దీని ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హెల్తీగా చేయడానికి బెల్లం వేస్తున్నానండి. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలంటే ఒక 1/2 కప్పు దాకా ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వేసుకున్నాను. బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు పెద్ద గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ నేను బాదం ఇంకా క్యాష్యూ ఏమో జీడిపప్పు 20 దాకా తీసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కప్పు నెయ్యి తీసుకుంటున్నానండి. స్వీట్కి ఎప్పుడైనా నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఈ నెయ్యిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా రబ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి చూడండి ఇలా ముద్ద కట్టాలి. బయట అవుతే పిండి కరెక్ట్గా నెయ్యి సరిపోయినట్టండి. ఇక్కడ 1 కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొద్ది కొద్దిగా పాలు వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. పిండిని ఒకటేసారి వేయద్దు, కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. పిండిని ఇలా విధంగా మిక్స్ చేసుకోవాలండి. మరీ హార్డ్ కాకుండా మీడియంగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఒకవేళ టైం ఉంటే మీరు అర్ధగంట అయినా పెట్టుకోవచ్చండి. చూడండి ఇక్కడ పిండి బాగా సాఫ్ట్గా అయింది. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు అంత బాగా వస్తాయండి. దీన్ని రవ్వ బూరెలని కూడా అంటారండి. చూడండి ఇలా కొద్దిగా పిండి తీసుకోవాలండి. ఇక్కడ ఒక పెద్ద బౌల్ లాగా మనం పెద్ద చపాతీ చేసినట్టు తీసుకోవాలి. ఇలా కౌంటర్ టాప్ మీద వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా బౌల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము చపాతీ కర్రతో పెద్ద చపాతీలా తాల్చుకోవాలి. చూడండి ఇలా మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. చూడండి ఇలా పొడి పిండి వేసే అవసరం లేదండి, నెయ్యి కూడా వేసే అవసరం లేదు. చిన్న గిన్నె అయినా మీరు ఏదైనా మూత అయినా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఎక్స్ట్రా పార్ట్ని తీసేసి మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి. ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలంటే మీరు దీంట్లో ఏమీ వేసే అవసరం లేదండి. క్రిస్పీగా వద్దంటే మీరు దీంట్లో 1/2 టీ స్పూన్ సోడా వేస్తే చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి. చూడండి ఇలా కింద ఒక గరిటె పైన ఒకటి గరిటె పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకు ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ప్రెస్ చేస్తూ ఇలా ఆయిల్ మొత్తం తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలానే తీసుకొని ఆయిల్ మొత్తం ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలండి.
చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా ప్రెస్ చేస్తూ ఆయిల్ మొత్తం తీసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు చేస్తుంటూ మరొక వైపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలండి. చాలా బాగా పొంగుతాయండి ఇవైతే. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా గరిటెలో తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనం ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. కాస్త చల్లారితే ఇవి క్రిస్పీగా అవుతాయండి. వేడి మీద కాస్త సాఫ్ట్గానే ఉంటాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని ఫ్రై చేసుకొని చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు స్వీట్ కావాలన్నప్పుడు 5 నిమిషాల్లో ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. చాలా సూపర్గా ఉంటాయి. హెల్తీగా మనం ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాము. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.